11 మంది పోయిరని అంటున్నారు. కానీ మీ పార్టీ నుంచి అనుభవించి పోయిర్రు. దాన్నెట్లా చూడాలి మరి మీరు? ఇప్పుడు ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అంటారు దాన్ని. ఆ! మా దాంట్లో కంపెనీలో తయారైనటువంటిది వస్తువు కాదది. ఆ! ఆ రోజున్న పరిస్థితులలో కేసీఆర్ గారిని బతిమిలాడో, గిమిలాడో హ్మ్. సార్ ఇక తెలంగాణలో ఏ రాజకీయ పార్టీ అవసరం లేదు. ఆ! ఇక కేసీఆర్ ఒక్కడే అవసరం. హ్మ్. ఈ తెలంగాణ బాగుపడాలంటే మీ నాయకత్వంలో బాగుపడుతుంది. హ్మ్. ఇక మాకెందుకు ఏరే పార్టీలు ఏ పార్టీ కూడా ఈ తెలంగాణ గురించి ఆలోచించదు సార్. తెలంగాణ అభివృద్ధి గురించి ఆలోచించదు. తెలంగాణ ప్రజల గురించి ఆలోచించదు. హ్మ్. ఏకైక దేవుడు మీరే సార్ ఈ పార్టీకి అయినా, ఈ రాష్ట్రానికైనా, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్పేసి మాట్లాడితే, అయ్యో తెలంగాణ పునరీకరణలు వీళ్ళందరూ కలిసి వస్తే కలుపుకపోతే తప్పేందని చెప్పేసి మాలాంటి ఉద్యమంలందరినీ కూడా కన్విన్స్ చేసిండు కేసీఆర్ గారు. హ్మ్. కాబట్టి అంటే మీ పార్టీలో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. ఆ! మా దాంట్లో తయారైన వస్తువు ఏదైనా బయటికి పోయిందా? దూదిమెట్ట బాలేదు బయటికి పోయిందా? హ్మ్. మా దాంట్లో తయారైనటువంటి నిరంజన్ రెడ్డి బయటికి పోయిందా? మా దాంట్లో తయారైన మహమూద్ అలీ బయటికి పోయిందా? మా దాంట్లో తయారైన వినయ్ భాస్కర్ బయటికి పోయిందా? మా దాంట్లో తయారైన పెద్దిశ్వర రెడ్డి బయటికి పోయిందా? మా దాంట్లో తయారైన రసమయ్య బాలకిషన్ బయటికి పోయిందా? ఎందుకు పోలేరు వీళ్ళు? ఎందుకు పోలేరు అంటున్నాను నేను. హ్మ్. కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అది. దాన్ని మనం ఏం తప్పు పట్టాల్సిన అంటే అవసరం లేదు. ఫ్యూచర్‌లో వీళ్ళందరూ గూడా బీఆర్ఎస్ పార్టీని అంటుపెట్టుకొనే ఉంటారన్న నమ్మకం ఏముంది? ఈరోజు ఆల్రెడీ కిషన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో బీజేపీ అధ్యక్షుడు డైరెక్ట్ అన్నాడు. బీఆర్ఎస్ పార్టీ ఉండదిక్కడ. అసలు బీఆర్ఎస్‌కి అవకాశమే లేదు ఎమ్మెల్సీలో మాకు ఓట్లేయాలని గూడా ఆయన డైరెక్ట్ చెప్తా ఉన్నాడు ఇప్పుడు గదా! భవిష్యత్తు నిర్ణయిస్తది. హ్మ్. ఎవరు పార్టీ ఇక్కడ ఉంటది, హ్మ్. ఎవరు పార్టీ ఉండదనేది భవిష్యత్తు నిర్ణయిస్తది. హ్మ్. నేనేమంటున్నానంటే 39 ఇప్పుడు 39 సీట్లొచ్చి హ్మ్. 37.5% ఓట్లొచ్చి హ్మ్. సుమారు 87 లక్షల పైచిలకు ఓట్లొచ్చినటువంటి హ్మ్. బారాస ఉంటదా? మరి ఇయాల రాష్ట్రంలో ఎన్ని సీట్లు గెలిచారు వాళ్ళు? హ్మ్. ఎంత శాతం ఓట్లొచ్చాయి? హ్మ్. అనేది వాళ్ళు ఉంటారనేది భవిష్యత్తు నిర్ణయిస్తది. హ్మ్. వాళ్ళు అట్లా అనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఉండకూడదు కదా! హ్మ్. 6 సీట్లే ఉండే కదా వాళ్ళకు నిన్న మొన్నటి దాకా. అవునవును. 2023 కంటే ముందు ఎన్ని సీట్లున్నాయి వాళ్ళకు? 6 సీట్లుండే. ఉప ఎన్నికల్లో 6 సీట్లున్న డిపాజిట్ రావు. ఇదేనండి 6 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ ఏమో అధికారంలోకి రావచ్చట. 64 సీట్లు రావచ్చట. హ్మ్. మరి ఇక వాళ్ళు మరి నేను ఏం చెప్పను, నేను పోయినసారి మరి వాళ్ళకి 3 సీట్లున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఎంపీ ఎలక్షన్‌ల. మరి ఈసారి 14 సీట్లు రావచ్చట. హ్మ్. మరి దేశాల్లో చూస్తే వాళ్ళు ప్రతిపక్ష హోదా కోల్పోయారు వాళ్ళు. హ్మ్. వాళ్ళు టోటల్‌గా 350, 300 సీట్లు రావచ్చట. హ్మ్. ఇక బారాస ఒక్కటే పోద్దా? హ్మ్. ఇక బారాసకి ఏం దానికో సిద్ధాంతం లేదు. దానికో నాయకుడు లేడు. దానికి ఒక ఆలోచన విధానం లేదు. ఎవర్రా నాయనా? కేసీఆర్ కోసం తెలంగాణ కోసం పుట్టింది ఏ పార్టీ? తెలంగాణ సాధించింది ఏ పార్టీ? హ్మ్. తెలంగాణ కోసం ఉద్యమం చేసింది ఏ పార్టీ? హ్మ్. తెలంగాణ కోసం జైలుకి పోయింది ఏ పార్టీ? హ్మ్. తెలంగాణ కోసం తల్లాడింది ఏ పార్టీ? రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం నెరవేరింది ఏ పార్టీ? రేవంత్ రెడ్డి అట. అది ఈ మధ్యన కొత్తగా వింటున్నా నేను. హ్మ్. నేను ఈ మధ్యన నేను జైలుకి పోయినా, ఆ! నన్ను కేసీఆర్ జైల్లో పెట్టిండు అని ఏడుస్తున్నావు ఒక సభల. ఆ! స్వతంత్ర ఉద్యమం కోసం పోయండి అది. హ్మ్. తెలంగాణ స్వతంత్ర పోరాటంలో పోయిండే ఏంది రేవంత్ రెడ్డి ఏమన్నా? హ్మ్. లేకపోతే ఏమన్నా తెలంగాణ ఉద్యమం చేస్తుంటే ఏమన్నా జైల్లో పెట్టారు ఏనండి? హ్మ్. అరే దొంగ కోసుల జైలుకి పోయి అందుకని చెల్లపల్లి జైలు ఇంకా గుర్తొస్తుంది. హ్మ్. మీ నాయకుడిని తలుచుకుంటే పెడతాడట. తలుచుకుంటే చెల్లపల్లి జైలు గుర్తొస్తుంది ఆయనకి. ఎందుకంటే ఆ! గతంలో జైలు పోయాడు కదా. హ్మ్. నేను అడుగుతున్నా మీ మిర్రర్ టీవీ ద్వారా, ఆ! రేవంత్ రెడ్డి ఏమన్నా తెలంగాణ సాధించడం కోసం జైలు పోయిండా? నన్ను జైల్లో పెట్టిండు కేసీఆర్ అంటే, అరే బాబు జైల్లో పెట్టి ఎందుకు పెట్టిన ఆయన నేను? హ్మ్. ఓటుకు నోటు కేసులో ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని, కేసీఆర్ నాయకత్వాన్ని అస్థిరపరచాలని ఆలోచన చేస్తే దొంగ లెక్క 50 లక్షల రూపాయలు ఒక ఎమ్మెల్సీని గొంతా ఉంటే నిన్ను అంగళ్ళలో దొరికించుకున్నాం. అంటే అంగళ్ళలో దొరికించుకున్నాం దొంగ లెక్క. బీఆర్ఎస్ పార్టీలో ఒక మాజీ మంత్రి స్కెచ్ అని అంటుంటాడు కదా. ఇప్పుడు దొరికినోడు దొంగ ఎన్నైనా మాట మాడతాడు. ఆ! ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇప్పుడు దొరికింది దొంగ. ఆ! దొంగ పని చేసుకుంటూ కూడా నన్ను ఆయన పట్టించిండు, ఈయన పట్టించినట్టే నువ్వు పోయిందా దొంగ పనికా? ఆ! దొంగ పని పోతే పోలీసు పట్టడా? అంతే. చేసిన పనే దొంగ పని చేసి మళ్ళీ నేను ఆయన చేసిన పని దొంగ పని కదా. హ్మ్. నేను అంటా ఉన్నా 100కు 100% రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలకి చేస్తున్న చేతలకి పొంతన లేదు. ఒకటి పాయింట్ అయితే, హ్మ్. రెండో పాయింట్ ఇవాళ నేను మీడియా ద్వారా చెప్తా ఉన్నా, హ్మ్. నన్ను నా బిడ్డ పెళ్ళి అవుతుంటే నన్ను జైల్లో పెట్టిండు, నన్ను కేసీఆర్ అరెస్ట్ చేసిండు, నిర్బంధం చేసిండు. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కూడా నేను అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ కోసం సర్వీస్ చేసి నిర్బంధం గురైనావు? హ్మ్. లేదా కాంగ్రెస్ పార్టీని అధికారం చేసిన నిర్బంధం గురైనావా? ఇవాళ ఎవరిరా నీ చార్లెస్ శోభరాజ్ నీ గురువు చంద్రబాబు నాయుడు ఉండు కదా. హ్మ్. చార్లెస్ శోభరాజ్ స్కెచ్లో భాగంగానే నీకు 50 కోట్లతోటి మాణిక్యం ఠాగూర్కి పైసలు పెట్టి కొనుక్కున్న పీసీసీ అధ్యక్ష పదవి. తర్వాత ఈ డ్రామాలన్నీ భాగం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పత్రికలు కొన్ని ఛానల్ని డ్రామా చేసి చంద్రబాబు నాయుడు డైరెక్షన్ చేసుకొని నువ్వు ఇవాళ అధికారంలోకి వచ్చినావు. అధికారంలోకి వచ్చే క్రమంలో వచ్చిన తెలంగాణ ఆగం చేస్తానది ఎవరు? రేవంత్ రెడ్డి. వచ్చిన తెలంగాణలో ఉద్యమం జరుగుతూ ఉంటే, తెలంగాణ ఉద్యమంలో జరుగుతూ ఉంటే కరీంనగర్ పోయేటప్పుడు విద్యార్థి యువకుల పైకి
ఉద్యమకాలపై రైఫిల్ ఎక్కుపెట్టింది ఎవరు? రేవంత్ రెడ్డి. వచ్చిన తెలంగాణను మరి స్టిఫెన్సన్కు 50 లక్షల రూపాయలు ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టి కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని ఆలోచన చేసింది ఎవరు? చార్లెస్ శోభరాజ్ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ నాయకుడు రేవంత్ రెడ్డి. ఈయన జైలుకు పోతే నేనేదో స్వాతంత్రోద్యమం కోసం పోయినట్టు, నన్నేదో కేసీఆర్ అక్రమంగా అరెస్ట్ చేసినట్టు, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగవు నువ్వు తెలంగాణ గురించి మాట్లాడే అర్హత నీకుందా? రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా నేను. రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు ఇవాళ ఊసర వెళ్ళి కూడా సిగ్గుపడతా ఉంది. తెలంగాణ ఉద్యమంలో ప్రతి పౌరుడు సిగ్గుపడతా ఉన్నాడు నీ ఆలోచన విధానం చూసి. ఏం చేసావు నిరుద్యోగులకి? నిరుద్యోగ క్యాలెండర్ ఇస్తా ఉన్నావు, ఇచ్చినావా? అదే ఒక ఎన్టీవీలో ఏమో డిబేట్ పెడితే డైరెక్ట్ అన్నాడు క్యాలెండర్ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన. అదేవిధంగా ఇప్పుడు మీరు ఒక మాట కూడా అన్నారు, శిష్యుడు గురువు అని కూడా ఒక మాట అన్నారు. ఎవడా అన్నది? నేను సహచరుని అన్నట్టుగా మాట్లాడుతుండే. ఇప్పుడు లోకేష్ గారు నేను అంటా ఉన్నా, నేను 100కు 100% ఉద్యోగాలు ఇచ్చినని మాట్లాడుతా ఉన్నాను. ఉద్యోగాలు ఇవ్వాలంటే ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయో గుర్తించుకోవాలి. ఉద్యోగాలు గుర్తించినాక ఇన్ని ఉద్యోగాలు ఇస్తా ఉన్నా మన ఎకానమీ పొజిషన్ ఏందని ఆర్థిక శాఖ క్లియర్ అని తీసుకోవాలి. ఆర్థిక శాఖ క్లియర్ అని తీసుకున్న తర్వాతకి ఆ నోటిఫికేషన్ చేయాలి. నోటిఫికేషన్ ఇచ్చినాక ఎగ్జామ్ డేట్ ఇవ్వాలి. ఎగ్జామ్ డేట్ ఇచ్చినాక ఎగ్జామ్ రిజల్ట్ ఇవ్వాలి. ఎగ్జామ్ రిజల్ట్ తర్వాత ఇంటర్వ్యూలు పెట్టాలి. ఇంటర్వ్యూలు పెట్టినాక పోస్టింగ్ చేయాలి. మరి 140 రోజుల్లో ఎప్పుడు ఎగ్జామ్ పెడితివి, ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తేవి, ఎప్పుడు రిజల్ట్ ఇస్తేవి, ఎప్పుడు జీవో ఇస్తేవి, ఎప్పుడే అంటే నేను అంటున్నా, నేను ఎగ్జామ్ నోటిఫికేషన్ లేకుండా, ఎగ్జామ్ ఉద్యోగాలను గుర్తించకుండా, ఆర్థిక శాఖ క్లియరెన్స్ లేకుండా 30,000 ఉద్యోగాలు నింపిన తుగ్లక్ సర్కార్, దేశముఖ్ సర్కార్, రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్తా ఉన్నాను నేను. అంటే మామూలుగా జనరల్గా ఏ నోటిఫికేషన్ ఇచ్చినా, ఏ ఉద్యోగ భర్తీ చేయాలన్నా దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. మరి ప్రాసెస్ లేకుండా ఇంక తలకాయ ఉందా? ఇంక అసలు ఈ తలకాయ ఉండి మాట్లాడుతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నా నేను. కాబట్టి ఇది తుగ్లక్ ప్రభుత్వము, తుగ్లక్ ప్రభుత్వం ఇది అంతా అంటున్నా నేను. మీరు చూడలేదేమో, అదే మాట అంటాడు కదా రేవంత్ రెడ్డి. మీరు చూడలేదేమో, నేను ఇచ్చేసిన అంటాడు. బాలరాజు కూడా చూడలేదేమో, మరి క్రాస్ చెక్ చేసుకోవాలి. మరి నేను చెప్తాను, నాకైతే కనపడలేదు. మరి చెప్పు, నువ్వు చెప్పు, ఎప్పుడు నోటిఫికేషన్ డేట్ చెప్పు, డేట్ చెప్పు, ఎప్పుడు ఉద్యోగాలను గుర్తించినావు చెప్పు, ఏ శాఖలు గుర్తించి పలానా ఉద్యోగ శాఖ దీన్ని వేస్తున్నాను చెప్పు. పోలీస్ శాఖ, వైద్య శాఖ ఇచ్చిన నోటిఫికేషన్ చెప్పు భయ్, నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్ చెప్పు, నోటిఫికేషన్ జీవో చెప్పు. దానిపైన కేసులు ఉంటే క్లియర్ చేసిరంట. అరే నా ఏమంటారు ఇప్పుడు ఏమని దీన్ని ఏమని లేదు, ఇప్పుడు ఏ దొడ్లో ఇంతేంది, అది నా బిడ్డ అన్నట్టుంది రేవంత్ రెడ్డి సర్కార్. ఏ దొడ్లు ఇంతేంది, నాదే బిడ్డ అంటుండు. కేసీఆర్ వేసిన ఉద్యోగాలను నేను నింపినని చెప్పుకున్నటువంటి దీన్ని తుగ్లక్ సర్కార్ అన్న ఏమంటావు చెప్పు. దీన్ని తలకాయ ఇప్పుడు మెడకాయ మీద తలకాయ లేనట్టు మాట్లాడే మాటలు మాడుతూ ఉండు రేవంత్ రెడ్డి. కాబట్టి ఈయన ముఖ్యమంత్రి, గ్రీకు వీరుడా, లీక్ వీరుడా, మరి ఏ వీరుడో నాకు అర్థం కావట్లేదు కదా. అసలు నేను ఇక రాజకీయ మాటలు మాట్లాడను, ఇక అయిపోయింది. టీపీసీసీ హోదాలో ఉండే అప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అట్లా మాట్లాడాల్సి వచ్చింది అంటుండే. ఏం మాట్లాడుతుండు ఇప్పుడు మాటలు? ముఖ్యమంత్రి చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఒక వీరుడు లెక్క పుట్టినట్టు యోధుడు. అటువంటి వారి గురించి మాట్లాడేటప్పుడు వారి సజెషన్ తీసుకొని, వారి యొక్క సలహాలు తీసుకొని, వారు ఏం చేశారు, వారికంటే నేను మంచిగానే చేస్తే ప్రజలు ప్రేమిస్తారన్నారు. కానీ ఏం మాట్లాడుతారండి? షెడ్యూల్ ఓడబిగుతా, కనుగుడ్డోడ బిగి గోళీలు ఆడుకుంటా, పొట్టల పేగులు తీసుకొని మెడలకు వేసుకుంటా, పండబెట్టి తొక్కుతా. ఈయనకన్నా ప్రత్యేక ఉద్యోగం ఇచ్చారు ఏంటి ఇదంతా? ఇదేమన్నా ఉద్యోగం ప్రజల కోసం ఇచ్చారు. నీ ఉద్యోగం ఏం మాట్లాడిరు? తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పుడున్నటువంటి ఉద్యమ నేపథ్యము, ఉద్యమ ప్రజలకు అవసరాల రీత్యా ఆ రోజు ఏమైనా ఉంటే మాట్లాడవచ్చు. తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేస్తున్న వాళ్ళ గురించి మాట్లాడవచ్చు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ ముఖ్యమంత్రి పదవి, రేవంత్ రెడ్డి అనుభవిస్తున్న ముఖ్యమంత్రి పదవి కేసీఆర్ ఉద్యమ ఫలితంగా వచ్చిన భిక్షాంటను. నేను ఇవాళ కేసీఆర్ అనే యోధుడు లేకపోతే, కేసీఆర్ అనే మహానాయకుడు లేకపోతే, కేసీఆర్ అనే బ్రెయిన్ లేకపోతే, కేసీఆర్ అనే రాజకీయ చాణక్యం లేకపోతే, కేసీఆర్ అనే రాజకీయ వ్యూహం లేకపోతే ఇలా భారతదేశంలో తెలంగాణ అనే ప్రత్యేక రాష్ట్ర పటం ఉండేదా అని అడుగుతా ఉన్నా. ఆ ప్రత్యేక రాష్ట్ర పటం వల్లనే ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. అంటే తెలంగాణ ఉద్యమం ఫలితంగానే, కేసీఆర్ గారి నాయకత్వ చరిత్ర ఫలితంగానే ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినట్టు నేను. లేకపోతే ఇవాళ నేనంటే పాపడాలు అమ్ముకోవడానికి బడికి రాకపో రేవంత్ రెడ్డి, నేను చెప్తా ఉన్నా. ఉమ్మడి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి మంత్రి అవుతాడా? ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడు అవుతాడా? ఉమ్మడి రాష్ట్రంలో కనీసం ఆలోచన చేస్తాడు అంటారు. నేను అలా సోనియామ్మ ఇచ్చింది అంటారు. అరే నేను ఎక్కడ మాట్లాడుతున్నాను, తలగబడిపో, నేను ఏం చెప్తున్నా. నేను సోనియామ్మ ఇస్తే మరి 2009 ఎందుకు ఇవ్వలేదు? 2009లో ఆమె ఉంది అధికారంలో, 2004లో కూడా వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా.
మరి గతంలో ఇందిరమ్మ కూడా వాళ్ళ అత్త కూడా అధికారంలో ఉంది కదా, 369 మంది చచ్చిపోయారు కదా, మరి అప్పుడు ఎందుకు ఇవ్వలేదు? నేను ఒకవేళ మీరే ఇచ్చిర్రు, కాంగ్రెస్ ఇచ్చింది, సోనియా ఇచ్చింది అంటున్నావు కదా, మరి ఇందిరమ్మ ఎందుకు ఇవ్వలేకపోయింది? 69లో 369 మంది చచ్చిపోయారు కదా, ఫిరంగులకు చచ్చిపోయారు కదా పిల్లలు, యువకులు, అప్పుడు ఎందుకు ఇవ్వలేదు? అసలు ఇచ్చింది మీరు అడగ, కలిపింది మీరు గారు నాయన. అసలు ప్రత్యేకంగా ఉన్నటువంటి హైదరాబాద్ ప్రాంతాన్ని, బురుగులు అనే విలేజ్కి పోయిన నేను, మహబూబ్నగర్ జిల్లాలో షాద్నగర్ కాన్స్టిట్యున్సీలో ఉంటుంది అది, ఫరూక్ నగర్ మండలంలో. బూరుగుల రామకృష్ణ ఊరికి పోయిన నేను ప్రచారానికి. ఆయన హైదరాబాద్ తొలి ముఖ్యమంత్రి. అసలు హైదరాబాద్ సపరేట్ స్టేట్ ఉండే కదా బిడ్డ, హైదరాబాద్ స్టేట్ని తీసుకుపోయి ఆంధ్రాలో కలిపిందే కాంగ్రెస్ పార్టీ. కలిపింది మీరు, అన్యాయం చేసింది మీరు, ప్రాణాలను యువకుల్ని, విద్యార్థులు ప్రాణాలను కోల్పోవడానికి కారణం మీరు. ఇలా 100 ఎలకలు తిన్న పిల్లొచ్చి సంతాసభ పెట్టినట్టు మేము తెలంగాణ ఇచ్చినామంటే, తెలంగాణ చేసిన మోసాలన్నీ చేసి తెలంగాణ సపరేట్గా ఉన్న రాష్ట్రాన్ని తీసుకుపోయి ఆంధ్రాలో కలిపి మాకు అరమ్మ గోషాలు పెట్టి మమ్మల్ని ఇవాళ వచ్చి మీరు 100 ఎలకలు తిన్న పిల్లలు తీర్థయాత్ర పోయినట్టు సోనియమ్మ ఇచ్చిందంటే ఎందుకు ఇచ్చారు? మరి డిసెంబర్ 9 ప్రకటన చేసిన 2009లో చిదంబరం ప్రకటన చేసిరు కదా, అర్ధరాత్రి ఇచ్చారు. మరి ఎందుకు డిసెంబర్ 23వ తారీఖు 2009 మళ్ళీ ప్రకటన వెనకకెందుకు పోయింది? మరి నీకు సిద్ధశుద్ధి ఉంటే అది కోల్పోవడం వల్ల కదా ఇవాళ యువకులందరూ చచ్చిపోయింది. కాబట్టి తెలంగాణ పట్ల 100కు 100% బద్ధ వ్యతిరేకి, తెలంగాణ రాష్ట్రానికి బద్ధ వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఏదో చెప్తుండొచ్చు టీవీలలో మెప్పు కోసమో, ప్రజలలో ఒప్పు కోసమో, మేము ఇచ్చినవనో, మేము తెచ్చినవనో, మేము కొట్లాడినవనో. కేసీఆర్ అనేవాడు లేకపోతే, కేసీఆర్ అనే ఒక యోధుడు లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించేది కాదు. ఎందుకంటున్నంటే రాజకీయాల గురించి వదిలిపెట్టండి. ఒక విద్యార్థి నాయకుడిగా, ఒక యువకుడిగా ఆ రోజు కేసీఆర్ నాయకత్వంలో యూనివర్సిటీ కథనరంగమై తెలంగాణ ఉద్యమంలో ఉర్రూతలూగుతున్నప్పుడు, కేసీఆర్ సైనికుడిగా మేము పనిచేస్తున్నప్పుడు ఆయన యొక్క విజనరీ లీడర్షిప్, ఆయనకు తెలంగాణ పట్ల ఉన్న కమిట్మెంట్ మేము చూసినాం కాబట్టి ఆ మాట చెప్తాను నేను. ఇవాళ దేశంలో డార్జిలింగ్ రాష్ట్రం కావాలని కొట్లాడిన వాళ్ళు ఉన్నారు, ఉత్తరాంచల్ కావాలని కొట్లాడిన వాళ్ళు ఉన్నారు, పూర్వాంచల్ కొట్లాడిన వాళ్ళు ఉన్నారు, విదర్భ కావాలని కొట్లాడిన వాళ్ళు ఉన్నారు. మరి ఆ రాష్ట్రాలు ఎందుకు రాలే? శరద్ పవార్ కంటే పెద్ద నాయకుడు అయితే కాదుగా మా కేసీఆర్ గారు, మమతా బెనర్జీ కంటే పెద్ద నాయకుడు అయితే కాదుగా మా కేసీఆర్. మీరు అనుకుంటే కేసీఆర్ ఏం లేదు, ఉత్తదే కేసీఆర్ ఉత్తది అని అంటారు కదా తీసి సౌటలు దద్దమ్మలు. ఎందుకు తెచ్చుకోలేరు వాళ్ళ రాష్ట్రాన్ని? 18 రాష్ట్రాల డిమాండ్ ఉన్నాయి ఈ దేశంలో. 18 రాష్ట్రాల డిమాండ్లు ఉంటే తెలంగాణ రాష్ట్రం ఒకటి ఎట్లా వచ్చింది? ఎవరి వల్ల వచ్చింది? ఎందుకోసం వచ్చింది? ఎవరి వ్యూహం వల్ల వచ్చింది? ఎవరి త్యాగం వల్ల వచ్చింది? ఎవరి ప్రయత్నం వల్ల వచ్చింది? ఎవరు పార్టీ పెట్టడం వల్ల వచ్చింది? ఇది కదా కేసీఆర్ గారు చేసింది. ఇంకా వీళ్ళందరూ వచ్చి ఇక చాలా రకాలు మాట్లాడుతున్నారు. లోకేష్ ఓకే, వచ్చిన తెలంగాణను తలసరి ఆదాయంలో దేశంలో నెంబర్ 1 చేసింది ఎవరు? కేసీఆర్ కాదా? అప్పుల పాలు చేసిరా? కోటి రత్నాల వీర నా తెలంగాణ అన్నది కోటి ఎకరాల మాగానిగా చేసింది ఎవరు? కేసీఆర్ కాదా? పంజాబ్ తనదన్నేలా ధాన్యం ఉత్పత్తిలో మొదటి స్థానం తీసుకొచ్చింది కేసీఆర్ కాదా? ఏది కేసీఆర్ చేయింది? తెలంగాణ వస్తే కరెంటు పోతే చిమ్మ చీకటి అవుతుందని చెప్పేసి మాట్లాడిన కిరణ్ కుమార్ రెడ్డి మాటలు అవాస్తవం అని చెప్పేసి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని వెలుగులు విరజిమ్మేలా 24 గంటల కరెంటుని ప్రజలకు పరిచయం చేసింది కేసీఆర్ కాదా? అన్నమో రామచంద్ర అని చెప్పేసి తల్లడిల్లే పల్లెలు, నిత్యం ఆత్మహత్యలతోటి రైతులు తల్లడిల్లుతున్న గొంతులతోటి గొంతెండి నీళ్లు లేక ఎండిపోతున్న పొలాలకు నీళ్ళిచ్చింది కేసీఆర్ కాదా? రైతును రాజు చేయాలని ఎద్దేడిసిన వ్యవసాయం బాగుపడదు, రైతేడిసిన రాజ్యం బాగుపడదు అనేటువంటి సామెత తెలంగాణలో ఉన్నది. ఈ సామెత నిజం కాదు. ఎద్దేడిసిన వ్యవసాయం బాగుపడాలి, రైతేడిసిన రాజ్యం కూడా బాగుపడదు అనేటువంటి దాన్ని ఇది అబద్ధం చేయాలని చెప్పేసి రైతును ఏడవకుండా, ఎద్దు ఏడవకుండా నిరంతరాయంగా విద్యుత్తు, నిరంతరాయంగా నీళ్లు, నిరంతరాయంగా రైతుకు పెట్టుబడి సాయం, ఇవన్నీ చేసింది కేసీఆర్ కాదా? ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే గుండెల నుంచి బాధ వస్తూ ఉంది.